మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. చాలామంది నన్ను అడుగుతుండే ప్రశ్న, దేవుని కొరకు రగల్చబడాలి అనే ఆశ ఉంది, నా వల్లైనంత నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ ఒక దినమున ఉన్నట్టు నా యొక్క భక్తి రెండవ దినమున ఉండడం లేదు. కొన్ని రోజులు ముందుకు సాగుతున్నాను, కానీ ఆ తర్వాత నా వల్ల అవ్వడం లేదు. ఎలా దేవుని కొరకు ఆ యొక్క రగిలింపుని నేను ఎలా కాపాడుకోవాలి అని అడుగుతూ ఉంటారండి. చూడండి, హృదయంలో దేవుని కొరకు నేను రగల్చబడాలి అన్న ఆశ ఉండడం నిజంగా ఎంతో ధన్యకరమైనది. దేవుడు చెప్పాడు, అంత్యకాలంలో చాలామంది ప్రేమ చల్లారిపోతుందంట. అయితే దేవుని మీద ఆ యొక్క దేవుని కొరకు నేను వాడబడాలి, దేవుణ్ణి నేను ప్రేమించాలి, దేవునిలో నేను రగల్చబడాలి అన్న ఆశ ఉన్నవారైతే ఆ యొక్క రగిలింపు ఎన్నో విధాలుగా మీ యొక్క జీవితంలో మీరు చూడగలుగుతారు. ఒకటి, ప్రేమ అనేది వేరుపారుతుంది, ఆ ప్రేమ అనేది రగల్చబడుతుంది. అయితే ఒకటి గమనించాలి, సక్సెస్కి ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ అనేటివి ఉండవు. త్వరగా వచ్చింది త్వరగా పోతుంది. ఒక కన్సిస్టెన్సీ అనేది లైఫ్లో అనేది మనకి ఉండాలి. అయితే ఈ దినాన నేను మీతో కొన్ని చిన్న ప్రాక్టికల్ టిప్స్ నేను మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. కన్సిస్టెంట్గా దేవుని యొక్క సన్నిధిలో గడిపినట్లయితే దేవుని కొరకు మీ యొక్క రగిలింపును మీరు కాపాడుకోగలుగుతారు. చూడండి, రగిలింపు అనేది ఏదో ఒక విధంగా దేవుడు మన యొక్క జీవితంలో ఇస్తూ ఉంటాడండి. చాలామంది నాతో చెప్తూ ఉన్నమాట, నేను ఒకప్పుడు చాలా దేవుని కొరకు రగిలింపబడి ఉండేదాన్నండి. అయితే అలా కాలం జరుగుతున్న కొద్దీ, దినాలు జరుగుతున్న కొద్దీ నాకే తెలియకుండా నేను చల్లారిపోయాను. అయితే ఇదిగో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ని బట్టి, ఈ పర్టికులర్ మనిషిని ఉపయోగించుకొని, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మరలా దేవుడు నాకు ఒక రగిలింపు అనేది ఇచ్చాడు. అయితే కొన్ని దినాలు అలా ఉంటున్నాను, మరలా నేను చల్లారిపోతున్నాను. ఇదే సర్కిల్లో మీరు కూడా తిరుగుతూ ఉన్నారండి. దేవుని కొరకు ఆశ ఉంటుంది, రగిలింపబడతారు, కొన్ని దినాలు ముందుకు వెళ్తారు, మరలా చల్లారిపోతారు, మరలా దేవుడు రగిలిస్తాడు, మరలా మీరు ప్రయాణం మొదలెడతారు. ఇలా సర్కిల్లో తిరుగుతూనే ఉన్నారు. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, రగిలింపు అనేది దేవుడు నిజమే కొంతమంది మనుషులను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, లేదా దేవుడే మీకు రగిలింపు అనేది ఇస్తాడండి. ఏ విధంగా వెళితే ద్వీపవాసులు పౌలు గారు ఆ యొక్క కొంతమంది వచ్చినప్పుడు వారి కొరకు ఆ యొక్క రాత్రి చలిలో మంటను వేశారో, ఆ విధంగా నీ హృదయంలో మంటని అలా రగిలిస్తారు. అయితే ఆ మంటను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. పౌలు గారు అంత చలిలో కూడా, గాయాలతో కూడా వెళ్ళి కట్టెలను ఏరినట్టు మనం వాక్యంలో అపోస్తుల కార్యములు 28వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. ఆ యొక్క మంట అనేది సజీవంగా ఉండాలి అని అంటే, ఆరిపోకుండా ఉండాలి అని అంటే పుల్లలు వేస్తూ ఉండాలి. ఆ పుల్లలు ఏంటో ఈ దినాన్ని నేను మీతో పంచుకుంటాను. మొదటిగా, ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆహారంగా తీసుకోవాలి. కన్సిస్టెంట్గా ఒకేసారి 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు కాదు, మీరు ఎంత తినగలుగుతారు, మీరు ఎంత దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుంటారో అంత ఆకలి అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కన్సిస్టెంట్గా దేవుని యొక్క వాక్యాన్ని మరి తీసుకోవాలి. వాక్యాన్ని చదవండి, ఖాళీగా ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని నెమరు వేయండి. ఆ యొక్క వాక్యం యొక్క సారాన్ని మొత్తం మీరు తీసుకోండి, మీ హృదయంలో ఆ వాక్యాన్ని భద్రపరచుకోండి. ప్రార్థించేటప్పుడు ఆ వాక్యం పెట్టి ప్రార్థించండి. ఈ విధంగా మీరు వాక్యాన్ని ఆహారంగా తీసుకోవాలండి. రెండవదిగా, ప్రతి దినము మీరు దేవుని యొక్క సన్నిధిలో ప్రజెంట్ అయి ఉండాలి. అనంటే మీ యొక్క ప్రార్థనా జీవితం, మీ యొక్క ప్రార్థనా జీవితం చాలా ముఖ్యమైనది. మోకరించి దేవుని సన్నిధిలో మీ యొక్క ఆత్మను కుమ్మరించే అనుభవం అనేది మీకు వచ్చిందా, ఆయన యొక్క ప్రేమ నుండి ఎవ్వరూ మిమ్మల్ని వేరు చేయలేరు. కాబట్టి ప్రార్థనా జీవితానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వండి. మూడవదిగా, ఉపవాసం. బరువు తగ్గాలని ఉపవాసం ఉండడం కాదు, దేవుణ్ణి వెతకాలి అని అంటే నీ శరీరం నీకు లోపడాలి. ఈ శరీరాన్ని ఎప్పుడైతే మీరు లోపరుచుకుంటారో ఈ శరీరం మీ మాట వింటుందండి. కాబట్టి ఉపవాసం అనేది మీరు మీ యొక్క విశ్వాస జీవితంలో తరచుగా వారమునకు ఒక్కసారి, చాలా వీక్ అండి నేను ఉపవాసం ఉండలేను, నా యొక్క శరీరము దానికి సహకరించదు అన్నప్పుడు ఒక్క పూట ఉపవాసం దేవుని కొరకు మీ యొక్క ఆశను రగులుస్తుందండి.
అయితే ఈ ఉపవాసం ఉన్నప్పుడు మీరు దయచేసి మీ ఫోన్ చూడటం కానీ, లేకపోతే సోషల్ మీడియాని యూస్ చేయడం కానీ, మీ ఇంట్లో టీవీ ఒకవేళ ఉన్నట్లయితే ఆ టీవీ వాటిని చూడడం కానీ అలాంటివి ఉండకూడదు. కేవలము మీ కడుపుకు మాత్రమే ఉపవాసం కాదు, మీ కంటికి మీ నోటికి కూడా ఉపవాసం ఉండాలి. చేదైన వేరు మీ హృదయంలో ఎదగనివ్వకుండా మీరు చూసుకోవాలి. ప్రతి దినము మీ యొక్క హృదయాన్ని పరిశీలించుకోండి. ఎవరి మీదన్నా ద్వేషం ఉందా? ఎవరినైనా ఇంకా క్షమించకుండా ఉన్నారా? ఎవరి యొక్క మాటలను బట్టి నొచ్చుకొని ఆ యొక్క హర్ట్ అయి ఉన్నారా మీరు? చూడండి, ఎమోషన్స్ ఎప్పుడు కూడా మనల్ని దేవునికి దూరం చేస్తాయి. ఎందుకంటే ఎమోషన్స్ని మనం హ్యాండిల్ చేయలేము. ఈ ఎమోషన్స్ ఎప్పుడు కూడా పరిస్థితిని నీ చేతిలోకి తీసుకో అని చెప్తుంది. ఎప్పుడైతే ఎమోషన్స్ చెప్పినట్టు ఆ పరిస్థితిని మనం మన చేతిలోకి తీసుకొని వెళ్తామో అప్పుడు ఆ పరిస్థితి ఎటో అయిపోతుంది. అయితే ఎప్పుడైతే మనము ఈ యొక్క ఎమోషన్స్ని దేవుని చేతిలో పెడతామో అప్పుడే మనకి సమాధానం అనేది వస్తుంది. అందువల్ల అపవాది మేజర్గా యూజ్ చేసేది ఏంటి అని అంటే ఎమోషన్స్. దేవునికి దగ్గర అవ్వాలి అన్నప్పుడే ఎవరో ఒకరు ఏదో ఒక మాట అనడం, లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా మిమ్మల్ని హర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఇది గమనించి ఉన్నట్లయితే దయచేసి మీ యొక్క హృదయంలో ఆ యొక్క ఎమోషన్స్కి చోటు ఇవ్వకండి, ఆ యొక్క ద్వేషానికి చోటు ఇవ్వకండి. ప్రతి దినము కూడా మీ హృదయాన్ని పరిశీలించుకొని ఏ దినమునకు ఆ దినం అనేది మీరు ప్రతి ఒక్క మనిషిని ఏం చేస్తూ ఉండాలి? క్షమిస్తూ వచ్చేయాలి. చేదైన వేరు ఎదగనివ్వకండి. ఎవరన్నా మిమ్మల్ని మాట అంటూ ఉన్నారా, అది మీరు హర్ట్ అవుతారా అన్నప్పుడు మీ యొక్క చెవి ఆ మనుషుల వైపు కాకుండా మీ యొక్క చెవి దేవుని వైపు పెట్టాలి. కాబట్టి 4వదిగా మీ యొక్క హృదయాన్ని పరిశీలించుకోండి ప్రతి దినము కూడా. 5వదిగా పరిశుద్ధాత్మ దేవుడు చిన్న చిన్న ప్రాంప్టింగ్స్ ఇస్తూ ఉంటాడండి. ఇదిగో ఇది నీ జీవితంలో నాకు నచ్చలేదు, ఇది తీసే. ఎక్కువ ఫోన్ చూస్తూ ఉన్నారా? దేవుడు చెప్తూ ఉండొచ్చు, ఇదిగో ఈ ఫోన్ వల్ల నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు, ఈ ఫోన్ వద్దు. లేదా ఇదిగో కాసేపు ప్రార్థన చేయి, ఇదిగో నువ్వు ఆ మనిషిని హర్ట్ చేసావు, వెళ్ళి క్షమాపణ చెప్పు. చిన్న చిన్న ప్రాంప్టింగ్స్ ఇస్తూ ఉంటాడు. ఆ ప్రాంప్టింగ్స్ని ఫాలో అవ్వండి. మనలో చాలా మందికి దేవుని యొక్క స్వరాన్ని వినేందుకు ఇబ్బంది ఉండదు, కానీ దేవుడు చెప్పేది చేసేందుకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు అనంటే దేవుడు ఏది చెప్తాడు అని అంటే అది కష్టమైనది. నీ శరీరానికి కష్టంగా ఉంటుంది, నీ నోటికి కష్టంగా ఉంటుంది, నీ చూపుకి కష్టంగా ఉంటుంది. కాబట్టి దేవుని స్వరాన్ని వినాలి అనుకోవడం కంటే దేవుడు నాకు చెప్పిన దాన్ని నేను చేయాలి అన్న యాటిట్యూడ్ని మీరు పెంచుకోండి. 6వదిగా నింపబడుతున్నాం, కానీ అదే ఏ విధంగా ఉందనంటే ముందుగా ఒక పాత్రలో మనం నిండుగా ఏదైనా నింపుతాము. అయితే ఆ పాత్రలో ఇంకా నింపాలంటే ఆ పాత్రలో ఉన్నది వేరే పాత్రలోకి వేయాలి కదా. మీరు తీసుకుంటున్నారు దేవుని యొక్క సన్నిధిలో ప్రేమను తీసుకుంటున్నారు, సంతోషాన్ని తీసుకుంటున్నారు, సమాధానాన్ని తీసుకుంటున్నారు. అయితే దానిని మీరు ఇతరులకు ఇస్తూ ఉన్నారా? ఫైనాన్షియల్గా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే మీరు ఆశీర్వాదకరంగా ఉన్న ఆ పరిస్థితుల్లో ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నారా? ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు అంటే ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పి. ఈ ఇచ్చే గుణం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి మీరు మీకు కలిగి ఉన్న దానిలో దేవునికి ఇచ్చి చూడండి. ఇబ్బంది పడుతున్న వారికి ఇచ్చి చూడండి, మీరు ఇంకా ఎన్నో మేలుని పొందుకుంటూ ఉంటారు. అయితే మీరు చెప్పబడిన ఈ 6 పద్ధతులను పాటించి చూడండి. ప్రాక్టికల్ టిప్స్ ఇవి చేస్తూ చూడండి. దేవుని కోసము మీ యొక్క రగిలింపు అనేది రగల్చబడుతుంది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.